గా ఈయన దగ్గర 2 దొరికినాయి. మొన్న ఆశ్చర్యకరం ఏంటంటే టీచర్ ఎమ్మెల్సీలో టీచర్ ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలలో నువ్వు డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తామని అంటే కామన్ పబ్లిక్ ఎంత దుర్మార్గంగా వచ్చిందంటే ఎలక్షన్ వ్యవస్థ. కామన్ పబ్లిక్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయి. అయితే ఒకటి టీచర్ ఎమ్మెల్సీలో మేము రేజ్ చేశాను, టీచర్ ఎమ్మెల్సీలో డబ్బులు తీసుకోవడం ఏంటంటే చెప్తే కొద్దిమంది టీచర్లు మాకేం ఎస్ఎంఎస్ పెట్టారంటే మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కరప్టెడ్ డిపార్ట్మెంట్స్, ఇరిగేషన్, రెవెన్యూ, కరప్షన్ కి అవకాశం లేని డిపార్ట్మెంట్ మాది, ఇప్పుడన్నా మేము తీసుకోవద్దా అని అన్నారు. ఇరిగేషన్, రిజిస్ట్రేషన్, రెవెన్యూ, స్టాంప్స్, పోలీసు ఇవన్నీ కూడా కరప్షన్. టీచర్లకు ఎవరు లంచం ఇవ్వాలి? ఇచ్చుడు లంచం లేదు, మేమే జేబులోంచి ఖర్చు పెడతాం ఇంకా పిల్లలకు. మాకు ఇప్పుడన్నా మేము తీసుకోకపోతే ఎట్లా అని నాకు మెసేజ్ పెట్టారు. మీరు చెప్పరు ఇక అటు నాకు ఎవరు ఇచ్చారంటే నిజమే పాపం కరప్షన్ లెస్ కరప్ట్ లేని డిపార్ట్మెంట్ దొరికింది కదా అని చెప్పి వీళ్ళు మందు బాటిల్లో లేకపోతే 5,000 10,000 తీసుకున్నారు. కానీ రిప్రజెంటేటివ్ కదా, వాళ్ళ టీచర్ల సమస్యల గురించి వాళ్ళు కొట్లాడలేరు. అది కూడా కార్పొరేట్ అయిపోయింది. ఇంతకాలం ఓన్లీ టీచర్లకు గ్రాడ్యుయేట్లకు మాత్రమే ఎమ్మెల్సీ స్పెసిఫిక్ గా ఎందుకు పెట్టిందంటే వాళ్ళు మేధావులు అని చెప్పి అక్కడ కూడా కార్పొరేటీకరణ చేసేసారు, స్కోప్ ఇచ్చారు. వాళ్ళ టీచర్ల సమస్య గురించి ఏం మాట్లాడతారు? కార్పొరేట్ కాలేజ్ ఇప్పుడు మొన్న చైతన్య నారాయణ గురించి మాట్లాడతారు కాదు. ఇప్పుడు మొన్న నేను చెప్తా, ప్రభుత్వ ఉద్యోగుల డిఏ గురించి వచ్చింది. ఆ టీచర్ ఎమ్మెల్సీలు కానీ లేకపోతే ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఏమైనా మాట్లాడారా? గెలిచిన వాళ్ళు మాట్లాడారా? రిటైర్మెంట్ ఏజ్ 62, 63 అన్నారు. ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు మాట్లాడారా? మొన్న గెలిచిన వాళ్ళు మాట్లాడలే కదా, మరేం లాభం కదా. గ్రాడ్యుయేట్ పైసలు తీసుకున్నారు కదా, ఇదే ఉంటుంది. డిఏల గురించి మాట్లాడారా? ఇదే మళ్ళా ఎంప్లాయీస్ యూనియన్స్ మాట్లాడే తప్ప ఆ టీచర్ ఎమ్మెల్సీలు వాళ్ళు మాట్లాడినట్టు నాకు అనిపించలేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్టేట్మెంట్ కూడా ఎక్కడ చూడలేదు నేను, మా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పి. సో అంటే మన ప్రభుత్వ ఉద్యోగుల్లో 50% టీచర్స్ ఉన్నారు దాదాపు. నేను ఒక టీచర్, రిటైర్డ్ టీచర్ కొడుకునే. బట్ ఏంటంటే ఇప్పుడు కొన్ని కరప్షన్ డిపార్ట్మెంట్ చూసి వాళ్ళు కూడా అరే ఆ డిపార్ట్మెంట్ అయితే బాగుండు అనే పరిస్థితి ఉంది. పోలీసుల్లో కూడా సివిల్ పోలీస్ అయితే బాగుంటుంది, ఎందుకంటే ఏఆర్ గ్రౌండ్స్ అయితే మాకు రూపాయి కూడా దొరకదు. 30% అడిషనల్ అలవెన్స్ ఏదో వస్తుంది ఏఆర్. సో ఒకరిని చూసి ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు కదా. సో అందుకని నేను చెప్తున్నా ఇక్కడ ఏమంటారు కాళేశ్వరం కమిషన్ అంటే కాళేశ్వరం నీళ్ళు అక్కడ చేరినట్టు కాళేశ్వరం కమిషన్ ప్రజలకు కూడా జరిగింది. ప్రజలు కూడా భాగస్వాములు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటే కాళేశ్వరం పైసలే కదా హుజురాబాద్ లో, దుబ్బాకలో లేకపోతే మొన్న ఎలక్షన్ లో ఖర్చు పెట్టింది. అదే ఆ ఇంజనీరింగ్ సంస్థనే బీజేపీకి ఇచ్చింది ఎలక్ట్రల్ బాండ్స్. అదే ఇంజనీరింగ్ సంస్థ కాంగ్రెస్ పార్టీ జాతీయ ఆఫీస్, నేషనల్ ఆఫీస్ కట్టించిందట. తర్వాత అదే సంస్థ బీఆర్ఎస్ ఇచ్చింది. మన భరత్ గారు అదే కాంట్రాక్టర్ రామాలయ నిర్మాణానికి డబ్బులు ఇచ్చింది. ఇప్పుడు భరత్ అన్న, హలో చెప్పండి భరత్ అన్న, ఇప్పుడు టీచర్లకు మా ఉద్యోగులకు వాళ్ళు కరప్షన్ వీళ్ళు కరప్షన్ కాదని చెప్తుండ్రు. యాక్చువల్ గా ఇప్పుడున్న రాజకీయ నాయకులు వాళ్ళ కార్యకర్తలు కూడా డబ్బులు ఇవ్వండి వాళ్ళ వెంబడి తిరగరు. ఒక్కళ్ళు కాదు, ఇది మొత్తం ఈ వ్యవస్థ కరప్షన్ వ్యవస్థ. ఇంట్లో కాదు స్కూళ్లలో కూడా ఉంది, ఆ ఫీజులలో ఉన్నది. 20,000 రిసిప్ట్ ఇచ్చి 4 లక్షలు తీసుకున్న స్కూల్స్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్ టీచర్లు ఏం చేయగలుగుతారులేండి ఇక్కడ కరప్షన్. గవర్నమెంట్ టీచర్ కాదు, ప్రైవేట్ టీచర్లు. నేను చెప్తున్నా కొద్దిమంది టీచర్లు పాపం వాళ్లే మెరిట్ స్టూడెంట్స్ కు డబ్బులు ఖర్చు పెట్టి అది చేసిన ఉన్నాయి. కొద్దిమంది టీచర్లు ఏంటంటే ప్రైవేట్ పిల్లలకి బ్యాగులు, ఇప్పుడు మా ఊర్లో అయితే ప్రైవేట్ టీచర్లు చదువు గవర్నమెంట్ పిల్లలకి బ్యాగులు గానీ ఇట్లా స్పాన్సర్ చేసిన సందర్భం ఉంది. మా మిత్రుడే ప్రతి సంవత్సరం బ్యాగులు అడ్జేస్తాడు. నేను చెప్తున్నా, నేను చెప్పేది గురించి మాట్లాడదు, గవర్నమెంట్ టీచర్ గురించి మాట్లాడతాను. నేను ప్రైవేటు స్కూళ్లలో ఎంత ఫీజుతో అది దోపిడీ కాదా? 20,000 ఫీజు ఇచ్చేసి ట్యూషన్ అది వేరే టాపిక్. ప్రభుత్వ కంట్రోల్ చేయాలి, అది కూడా కరప్షన్. అదే ప్రభుత్వం కంట్రోల్ చేయాలి, విద్య వైద్యం ఫీజులు రెగ్యులేట్ చేయాలి, అది చేయాల్సిన అవసరం, అది వేరే టాపిక్. బట్ ఇక్కడ మనం కరప్షన్ ఆఫ్ ఇండివిజువల్స్ మాట్లాడుతున్నాం. ఒకటే ఇండివిజువల్